సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చాలా యాకోబులో నుండి ఉదయించిన నక్షత్రం సర్వలోకమును వెలిగించింది. వెలిగించేది వేరు, వెలిగించడం వేరు. మండించబడడం వేరు, కాలడం వేరు. కాలడం అంటే ఏంటిది? సెల్ఫ్ మనకు మనంగా కాదు. మండించడం అంటే ఏంటిది? మనం గాలింది కాకుండా క్రిస్మస్ రోజులన్నీ వెలిగించేయి, మిగిలిన రోజులన్నీ గాలి కాలిపోవడమే బీభత్సంగా. కానీ ఎక్కడ చూసినా మోషే పొద మండుతున్నట్లుగా మంట అయితే కాలుతుంది, కానీ ఏమవట్లేదు. ఆ పొద కాలిపోలేనంటే చాలా దిట్టంగా నీట్గా మెయింటైన్ చేసుకోవడం. గమనించాల్సినటువంటి ఒక సంగతి ఏంటంటే, నాకు ఆశ్చర్యం కలిగించింది ఈ వాక్యం. జ్ఞానులు యేసు ప్రభువారిని దర్శించడానికి నక్షత్రం ఎప్పుడొచ్చి ఉంటుంది? ఉదయమా రాత్రి? రాత్రి వేళ కనబడే నక్షత్రాన్ని ఉదయించింది అని అనడానికి సరిపోయిందా? ఉదయించడం అంటే అర్థం ఏంటి? పగలు లేగడం, ఉదయించడం అంటారు. కానీ దీన్ని మరొక విధంగా మనం ఆలోచన చేసుకోగలిగితే, ఉదయించడం అంటే లేవడము. అది ఉదయమే అవ్వక్కర్లేదు, సాయంత్రం అయినా సరే. ఇప్పుడు ఉదాహరణకి చంద్రుడు సాయంత్రం వేళ లెగిస్తాడు, ఆ లేవడాన్నే ఉదయించడం అంటారు. అది సహజమైన తెలుగులో నేను చెప్పట్లేదు, బైబిల్ వర్షన్లో నేను మాట్లాడుతున్నాను. ఉదయించబడడం అంటే వెలిగించుటకు లేచుట. కాబట్టి దేవుడు లూసిఫర్ కూడా ఒక చక్కని పేరు పెట్టుకున్నాడు. ఏ పేరు? వేకువ చుక్క అని పెట్టి. వేకువ చుక్క అంటే ఎప్పుడుది? అది వేకుజామున వచ్చే చుక్క. కానీ ఆ వేకుజామున రావాల్సిన చుక్క కాస్త ఏమైంది? దానికి ఉన్న లైట్ పోయింది. అది ఆ చీకట్లు ఎక్కడ ఉందో కూడా దానికి దీని పరిస్థితికి దిగజారిపోయింది. అందుకని యాకోబు జీవితం కూడా ఒకప్పుడు మోసపూరితమైనటువంటి స్థితిలోను కొంతకాలం అనుకున్నాడు, మోసం చేయట్లో నాకు సాటి ఎవరు ఉండరు అనుకున్నాడు. నీకు అర్థమై ఉంటుంది, దేవుని వాక్యం తెలిసిన వాళ్ళందరికీ తెలిసి. యాకోబు అనుకున్నాడు, మోసం చేసి సంపాదించుకోవడంలో నాకు సాటి లేరు అనుకున్నాడు. తర్వాత ఏమైంది? మోసం చేస్తున్నానని ఎగిరాడు కొంతకాలం. తర్వాత ఏమైంది? మోసపోయే స్థితి ఎదురొచ్చింది. అరే రే, ఇప్పుడు దాకా నేనే అనుకున్నానే, నా తలదండ్రిన వాళ్ళు కూడా ఉన్నారా అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు దర్శించాలని ఎదురు చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. దేవుని యొక్క స్వరము మాట వినాలని ఆతురపడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు అన్నాడు, కొంతమందికి
మీలో ఎంతమందికి అనుభవం ఉందో కానీ కొంతమందికి ఊరికే దేవుడు కనిపిస్తూ ఉంటాడు. చిన్న వీడియో చేయండి. మా అర్థమవుతుందా? కొంతమందికి ఊరికే సమయ సందర్భం లేకుండా ఆయన కనిపిస్తానే ఉంటాడు. కొంతమందితో ఊరిగా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తూ అంటున్నాడు, ఆత్మల వివేచన కావాలి. దేవుడు మాట్లాడేస్తున్నాడు, దేవుడు కనిపించేస్తున్నాడు అంటే అయిపోదు. ఆయన నిన్ను దర్శించాడు అంటే నీ జీవితంలో మునుపు ఎన్నడూ నీవు చూడని అద్భుతం నీ జీవితంలో చూస్తావు. ఆయన నీతో మాట్లాడితే మునుపెన్నడూ ఊహించలేనటువంటి ఆశ్చర్య కార్యాలు నీ బ్రతుకులో జరుగుతాయి. వాక్యానికి సంబంధించేసి దేవుని గురించి తక్కువను మన గురించి ఎక్కువ చెప్పుకుంటారు. సాకులు చెప్పేవాళ్ళు ఎక్కువైంది, సాక్ష్యాలు తక్కువైనాయి, సాకులు ఎక్కువైనాయి సంఘాలు. ఇంకోటి ఏంటి, సాడీలు కూడా వచ్చేస్తాయి ఈ మధ్య సాక్ష్యాలు. యాకోబు జీవితంలో కూడా ఇంకా నాకు ఎదురు లేదు అనుకున్నటువంటి రోజులు ఒకప్పుడు, కానీ యాకోబుకు మించి యాకోబునే పడవేసి యాకోబునే మోసపరిచేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు యాకోబు తెలుసుకున్నాడు, ఇక నా వల్ల కాదు, నా పక్షముగా దేవుడు ఉంటే తప్ప నేను ఇక పరిస్థితులను జయించలేను అని తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాప్తుడయ్యాడు, ఇప్పుడు వెతుకుతున్నాడు. కీర్తనకారుడు అంటాడు, ఆయన మీకు సమీపముగా ఉండగానే మీరు ఆయన ఏం చేయాలా? వెతకండి. ఆయన కనబడు దినమున మీరు వెతకాలి. కనబడినప్పుడు వెతకడం మానేసి కనబడలేనప్పుడు. దేవుడు మనలను దర్శించడానికి ఆయన ఒక కాలం నిర్ణయించాడు. ఆయన మనలను పట్టుకోవడానికి ఆయన మనలను వెతుకుచున్నాడు. ఆయన మనతో మాట్లాడడానికి వేచి ఉన్నాడు. మనం ఆయన ఎదుగు వస్తామని ఎదురు చూస్తాం. ఆ టైం అంతా మనం ఏం చేస్తాం? మన సొంత కార్యాల మీద ఆ సమయాన్ని వృధా చేస్తాం. మనకి దేవునితో పనికి రావాలి కదా. ఆయనకి మనతో పని ఉంది కాబట్టి ఆయన ఎదురు చూశాడు. అందరికి అర్థం అవుతుంది అనుకోండి. ఆయనకి మనతో పని పడినప్పుడు మనకు ఆయనతో పని లేదు కనుక ఆయన ఎంత ఎదురు చూసినా మనం వెళ్ళలేదు. కానీ ఆయన మన కొరకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఆయనతో పని పడింది. ఇప్పుడు మనకి ఆయనతో పని పడింది. ఇప్పుడు ఏం చేస్తాం? చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మనకు ఆయనతో పని పడింది, ఏం చేస్తాం? ఉపవాస ప్రార్థన చేస్తాం, ఆన్లైన్ ప్రేయర్ చేస్తాం, ఉద్యోగాలు మానేసుకుంటాం, ఇంకా కృతజ్ఞత కూటం పెడతాం, మన ఇంటి దగ్గర స్వార్థ కూటం పెడతాం, బర్త్డే కూటం పెడతాం. అంతకుముందు బర్త్డే కూటాలు ఏమన్నంటే ఎక్కడ పెడతాం తెలుసా? సంఘంలో పెడతాం. సంగతులందరూ పలహారం వచ్చేస్తే ముగించేసుకుంటాం. కానీ ఇప్పుడు బర్త్డే ప్రార్థన వంకబెట్టి మన ఇంట్లో ప్రార్థన జరగాలి, దేవుడు కార్యం చేయాలని. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా ఏం చేస్తాం తెలుసా? అమ్మగారిని అయ్యగారిని బతిమాడుతాం, మా ప్రార్థన చేయండి అమ్మ, ప్రార్థన చేయండి అమ్మ, ప్రార్థన చేయండి అమ్మ అనే మాటే కానీ అమ్మ ప్రార్థన ఎప్పుడుందో చెప్పండి వస్తాం అనే మాట రాదు.
అలాగే యాకోబు జీవితంలో కూడా దేవుడు ఎదురు చూసినంత వరకు వారి పితరులైన అబ్రహాము ఇస్సాకులతో దేవుడు ఏ నిబంధన చేసి ఉన్నాడో దానిని యాకోబు జీవితంలో ఉదయింపు చేయాలనుకున్నాడు ఆయన. కానీ ఆ కాలాన యాకోబు దేవునికి దొరకలేదు. ఒకరోజు వచ్చింది, ఒక్కడే దొరికిపోయాడు కదా. ఏమైంది చెప్పి చూశాడు, తెల్లవారికి టైం అయిపోయింది, వదిలేదంటే నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను కాలు ఎరగొట్టాడు. నువ్వు కాలు ఎరగొట్టు, తలకాయ ఎరగొట్టు, కానీ నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. ఈ పట్టుదల ఏందో అప్పుడు ఉండాలిగా. ఈ పట్టుదల ఎప్పుడు ఉండాలి? అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను అన్నప్పుడు మోసపూరితమైన సంస్థను స్థాపించి సోషల్ వర్క్ చేసేస్తున్నావు ప్రపంచం మీద. అందుకని దేవుడు ఏం చేశాడు? క్లోజ్, చాలు, ఇక నీ జీవితం, నీ మోసపూరితమైన పరిస్థితులు చాలు, నేను నీతో నా నిబంధనను స్థిరపరచబోతా ఉన్నా. దేవునికి స్తోత్రం. నక్షత్రము యాకోబులో ఆనాడు ఉదయించబడిన ఆ ప్రవచనము 2025 సంవత్సరాల క్రితం మనకు వెలుగునిచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వెలుగు చీకటిలో సంచరించుచున్నది కానీ చీకటి దానిని దానియేలు గ్రంథం 12:3 అంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశమందలి జ్యోతులను పోలిన వారై ఉన్నారు. ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ వేళలో ఆచారబద్ధమైన క్రిస్మస్ జరిగించుకునే రోజులు కాదు, ప్రభు రాకడకు సిద్ధపడవలసిన రోజులు. మనం ఆయన రాకడ సూచనలు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుత దినాలలో లోకము కంటే ఎక్కువగా దేవుని సంఘము ఎంతో మెలకువ కలిగి ఉండవలసిన అవసరంతో ఉంది. దేవుని వాక్యం చేత వెలిగించబడవలసిన మన జీవితాలు, ప్రభు మనకు అప్పగించినటువంటి ఆ పరిచర్యలో ఎంతవరకు ప్రభు పక్షంగా ప్రజ్వరిల్లగలుగుతున్నామో దానిని జ్ఞాపకం చేసుకొని మరింతగా ప్రభు పిలుపుకు తగినట్టుగా ప్రభు మనకు అప్పగించిన పనిలో నమ్మకమైనటువంటి వారిగా ఆ నక్షత్రమును గూర్చి మనము వెలిగి ప్రకాశించబడుచున్నటువంటి నక్షత్రముల వలె మనము కూడా ఉండినట్లు మనలను మనం సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరి స్థలాల్లోంచి కళ్ళు మూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం చేద్దాం. ప్రార్థన చేద్దాం. క్రీస్తు పూర్వము నాడే దేవుడు యాకోబులో నక్షత్రము ఉదయించిన అనేటువంటి మాటను ప్రవచనము పలికించాడు. దాని నెరవేర్పు ఈరోజు సర్వ ప్రపంచంలో క్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ జన్మ వేడుక పేరుతో ఆడంబరాలు జరుగుతున్నాయి, కానీ ప్రభు యొక్క సంకల్పం ఏమిటో గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కనుక ఈరోజు దేవుడు యాకోబును దర్శించిన దేవుడు మనలను దర్శించి మన బ్రతుకులను కూడా ఆశీర్వాదకరముగా చేసి అబ్రహాముతో ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తానన్నాడు. ఈ ఆశీర్వాదమునకు మనము కూడా యోగ్యులమై ఉండాలని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. పరిశుద్ధ యేసయ్యా మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి
నక్షత్రము యాకోబులో ఉదయించెను. ఉదయించబడినటువంటి వారిగా, ప్రొద్దుగూకినట్లుగానో చీకటి పడినట్లుగానో చీకటిలో ఉన్న వారిముగానో కాకుండా ఉదయించబడిన వారిముగా, నిరంతరము ప్రకాశించబడుచున్నటువంటి వారిముగా మా జీవితాలు ఉన్నట్టు ఈ రాకడి దినాల్లో ప్రభువా నేను మిమ్మల్ని వచ్చి సాక్ష్యం ఇస్తూ మిమ్మల్ని మహిమపరిచేటువంటి పాత్రలనుగా, అయ్యా నేను మీ వాక్యపు వెలుగును లోకము మీద ప్రజ్వలింపగలిగినటువంటి నక్షత్రముల వలె మేము ఉండునట్లు సహాయం చేయండి. యేసయ్య ప్రశస్త నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.